అసలు బాంబు కార్ ఇది. అది ఈ బండే కాదు, మారుతిలో EMT తీసుకున్నా కూడా ఉండి తీరుతుంది. అసలు నెక్స్ట్ లెవెల్ కిక్కాస్ వీడియో తీసినాం మేము. చార్ట్ మీద నెంబర్ చూస్తే డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చదు అన్నమాట. బేసిక్ గా మనం రగ్గులు కప్పుకుంటామా ఆ టైప్ టెక్స్చర్ అయితే ఉంది. బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండడం కాదు, ఐ మీన్ ప్రాపర్ గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. వెల్ డన్ టాటా అనుబుద్ధి అవుతుంది. నీకు ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నప్పుడు సరిగ్గా పడట్లే. కొంతమంది అంటారు 10 lakhs కార్ కొన్నప్పుడు ఫస్ట్ మ్యూజిక్ మార్చేయాలరా అని. నేను ఇప్పుడు కూరగాయల మార్కెట్ లో అరిచిన పాప అనవసరం కన్ఫ్యూజ్ చేసేస్తున్నట్టు అవుతుంది. ఇంతగా కానీ కార్ కొనాలి, మంచి పవర్ తో కావాలనుకుంటే సో మనమైతే టాటా పంచ్ సిఎన్జిని డ్రైవ్ చేయడానికి తీసుకొచ్చాము. దీంట్లో మనము ఉత్త డ్రైవే కాకుండా ఇంకొన్ని వేరే టాపిక్స్ కూడా మాట్లాడదాం అనమాట. ఈ యొక్క వెహికల్ లో మనకి పెట్రోల్ ఇంకా సిఎన్జి కి షిఫ్ట్ చేయొచ్చు కదా. అది నేను ఎన్నో ఫిజికల్ బటన్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుందేమో అనుకున్నా. ఈ యొక్క కార్ లో చాలా మినిమం ఫిజికల్ బటన్స్ కనబడుతూ ఉంటాయి. ఈ సిఎన్జిని మార్చడానికి మనకి ఇక్కడ టచ్ ప్యానల్ కనబడుతుంది కదా, ఆ సిఎన్జి అని. దీని మీద నొక్కితే మనకి పెట్రోల్ ఇంకా సిఎన్జి అయితే యాక్టివేట్ అవుతుంది. గ్రీన్ లో కలర్ లో సిఎన్జి అని వస్తే సిఎన్జి లో నడుస్తున్నట్టు, ఆఫ్ అయిపోతే మనకి నార్మల్ పెట్రోల్. ఈ యొక్క వెహికల్ బేస్ వేరియంట్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్పి అండ్ మనకి బేస్ వేరియంట్ నుంచే హిల్ హోల్డ్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో వేరే వేరియంట్స్ ఎవరు ఇయ్యరు. అండ్ ఒకవేళ హై ఎండ్ పోయినా కూడా మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. టాకింగ్ అబౌట్ ద గేర్ బాక్స్, మనకి మాన్యువల్ వేయలేదు సిఎన్జిలో, మనకు ఓన్లీ AMT మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ గా AMT ని మనం ఏం అనకూడదు. ఎందుకంటే AMT బిహేవియరే అంత వెరీ లో మెయింటెనెన్స్ గేర్ బాక్స్ అది, అండ్ హై ఎఫిషియెంట్ గేర్ బాక్స్ అన్నమాట. ఇది రెగ్యులర్ కార్స్ షిఫ్ట్ చేసినట్టు చేయదు. డెఫినెట్ గా మీకు ల్యాగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ల్యాగ్ ని కవరప్ చేయడానికి టాటా మోటార్స్ వాళ్ళు ఈ యొక్క కొత్త పంచ్ తోటి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీటింగ్ పొజిషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ థై సపోర్ట్ అయితే క్రేజీ అని చెప్పుకోవచ్చు. హాయిగా అంటే నీకు ఎక్కడికక్కడ మంచి మెత్తగా సీట్ అంతా తగులుకుంటూ కుషనింగ్ అంతా బాగుంది. సస్పెన్షన్ అయితే ప్రస్తుతం మన సిటీ రోడ్స్ మీద ఉన్న చిన్న పాతల్స్ అయితే ఈజీగా కవరప్ చేసింది. ఇంటీరియర్ చాలా ఫ్రెష్ అండ్ చాలా కూల్ గా అయితే కనబడుతూ ఉంటుంది మీకు ఈ థీమ్ కానీ అవన్నీ. సో ఇప్పుడు చూడండి, నేను రిలాక్సేషన్ ఇచ్చా కొంచెం. ఇది మనము ఏదైనా కొండ ఎక్కుతున్నప్పుడు ఆగి శ్వాస తీసుకొని వెళ్తాం కదా, సేమ్ బిహేవియర్ మనకి ఒక AMT ట్రాన్స్మిషన్ తో ఉంటుంది. ఎందుకంటే ఈ కార్స్ తయారు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మైండ్ లో పెట్టుకున్నది ప్రైస్ ని నేను ఇలా మ్యాచ్ చేయగలుగుతా. ఏదైతే మనము మైండ్ బ్లోయింగ్ ప్రైస్ చూసామో బేస్ వేరియంట్ 5.59 lakhs కి ఒక కార్ తీసుకురావడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. విత్ ఆల్ ద 5-star సేఫ్టీ కానీ ఫీచర్స్ కానీ అండ్ బేస్ వేరియంట్ నుంచి ఎయిర్ బ్యాగ్స్ చేయడం కానీ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ వర్క్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరర్ కూడా. మైలేజ్ ఎంత వస్తుంది అంటే మనము ఇప్పుడు ట్రాఫిక్ లో నడుపుతున్నాం కాబట్టి ప్రస్తుతం అయితే నాకు 10 అట్లా ఇస్తుంది. నాకు తెలిసి కొంచెం ఫ్రీ మూవ్మెంట్ వస్తే వెహికల్ అనేది నాకు తెలిసి ఇంకొంచెం ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. నేను కూడా చిల్లుగా పెట్టుకున్న టెంపరేచర్. నాకు మెయిన్ గా దీంట్లో ఈ యొక్క స్క్రీన్ ప్లేస్మెంట్ చాలా నచ్చింది. ఈ మధ్య ఏవైనా కార్లు ఉంటే డాష్ బోర్డ్ లింక్ లైన్ ఉంటే అక్కడ వీళ్ళు టచ్ స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమైతుంది, లైట్ దాని మీద పడి మనకు సరిగ్గా కనబడదు. ఇది అట్లా కాదు, పిచ్ డార్క్ ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది అంటే బేసిక్ మనకి నీడగా ఉన్న ప్లేస్లలో ఎట్లయితే ఇది దాని యొక్క HD డిస్ప్లే చూపిస్తుందో ఆ రేంజ్ లో అవుట్పుట్ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అండ్ దీంట్లో మనకి ఓన్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 2 ఫిజికల్ మెటల్స్, ఇక్కడ వచ్చేసి బ్లోవర్ కి అండ్ టెంపరేచర్ కి మాత్రమే. మీకు అంతా టచ్. చార్ట్ మీద నెంబర్ చూస్తే డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. ఎందుకు అంటే దీని యొక్క ఏదైతే పవర్ ఉందో PS లో 75-78 ఉంది. అండ్ దీని యొక్క టార్క్ అయితే మరీ దారుణం 103తో అసలు ఎలా నడుపుతాము అనేది డౌట్ నాకు కూడా ఉండేది. కాబట్టి మననే మేనేజ్ చేస్తుంది వెహికల్ మాత్రం. AMT ట్రాన్స్మిషన్ కాబట్టి నీకు ఆ ల్యాగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ బండే కాదు, మారుతిలో AMT తీసుకున్నా కూడా ఉండి తీరుతుంది. సో ఎవరికైనా తొందర ఎక్కువ ఉండి BP ప్రాబ్లమ్స్ ఉంటేనైతే మీరు AMT చూస్ చేసుకోకండి. అండ్ మెయిన్ గా నాకు ఎంత సాఫీగా అయిపోయిందంటే ఇప్పుడు దీంట్లో 2 ట్యాంకులు ఉన్నాయి వెనక, ఏదైతే నా డిక్కీ ఉందో ఆ ట్యాంకులు ఉన్నా కూడా నేను హాయిగా నా బ్యాగులు పెట్టుకున్నా. ఈ ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత మనీ సేవ్ చేద్దాం అనుకున్నా కూడా ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ తగ్గట్టు స్పేస్ నీడ్ అయితే ఉంటుంది. అది మాత్రం వీళ్ళు షోర్ అండ్ నీట్ గా అయితే కవర్ చేయడం జరిగింది. హాయిగా ఆఫీస్కి వెళ్ళి రావడం, లేకపోతే మంచిగా ఫ్యామిలీని వేసుకుని అలా నీట్ గా వెళ్ళి వెకేషన్కి వెళ్ళి రావడం, అది మాత్రం ఇది ప్రాపర్ గా మీకు డెలివరీ చేస్తుంది. ఎక్కువ స్పీడ్ పోను, లేకపోతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే కాలు నొప్పులు వీళ్ళు ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కారు. అండ్ లుక్ వైజ్ కూడా నీకు పెట్టిన పైసలకు వసూలు అని ఉంటుంది. 10 lakhs కి ఈ రేంజ్ బండి రావడమే మహా గొప్ప అన్నట్టుంది. అండ్ విత్ ఆల్ ద సేఫ్టీ అండ్ వాళ్ళ యొక్క 5-star లెగసీ తోటి ఎవరైనా బడ్జెట్ లో కార్ ఎత్తునైతే దీన్ని 100% కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టైం బయర్స్ ఎవరైనా ఉన్నారన్నా కూడా వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా ఈ యొక్క కార్ కి కళ్ళు మూసుకుని తెలిపోవచ్చు. ఇంకోటి ఏం తెలుసా, వేరే టాటా కార్స్ కి దీనికి ఏవైతే టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయో
దీంట్లో మాక్సిమం ఉండవు, ఎందుకంటే దీంట్లో అనే ఎలక్ట్రానిక్స్ లేవు దాట్లలో ఉన్నంత. సో మనకి ఆ ఒక్క దగ్గర కూడా కొంచెం ఒక సేఫ్ సైడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ మాత్రం అట్లీస్ట్ 8/10 అనుకోవచ్చు. ఇంకొన్ని ఏంటంటే చిన్న చిన్నవి నాకు ఈ ఫ్యాబ్రిక్ నచ్చదన్నమాట బేసిక్‌గా. చాలా ఇరిటేటింగ్‌గా ఉంటది. ఇది ఇంకా మనము వింటర్ క్లోజ్ అవ్వలే. సమ్మర్‌లో అయితే ఇంకా ఇరిటేటింగ్ అయిపోతా ఉంటది. నీకు ఈ యొక్క టెక్స్చర్ మాత్రం రగ్గు మనం రగ్గులు కప్పుకుంటామా ఆ టైప్ టెక్స్చర్ అయితే ఉంది. కంఫర్ట్ వైస్ మాత్రం బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. చాలా బాగుంది వెహికల్. దీని యొక్క బ్రేకింగ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యూటిఫుల్ అంటే ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది. బ్యూటిఫుల్ అంటే అందంగా ఉండడం కాదు. ఐ మీన్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. మనం ఒకసారి పెడల్ షిఫ్ట్ ఒకసారి ట్రై చేద్దాం ఆగండి. లెట్స్ సీ. అసలే లాగ్ బండి. సో నీకు అదైతే ఉంటది. ఒక లాగ్ అయితే ఉంటది. టైం తీసుకుంటది గేర్ షిఫ్ట్ చేయడానికి. సేఫ్ అది దాన్ని మట్టుకు అది సేఫ్ చూసుకుంటది ఫస్ట్ గేర్ బాక్స్. దాని తర్వాతనే మనకి ఇవన్నీ ఇస్తా ఉంటారు. ఇప్పుడు మనం ఏమైనా చిన్న వెహికల్ కొన్నప్పుడు మనకి మైండ్ లో బై డిఫాల్ట్ ఒక ఆలోచన అయితే ఉంటది. దీన్ని సేఫ్ గానే వెళ్ళాలి, వాటర్ లోకి దింపితే ఏమైనా అయిపోద్ది, రాళ్ళైతే కింద కొట్టేసుకుంటే, ఇవన్నీ మనకు ఫీలింగ్ ఉంటది కదా. అసలు బాంబ్ కార్ ఇది. ఇది వీళ్ళు ప్రూవ్ చేయడానికి ఏం చేశారంటే మమ్మల్ని అందరినీ ఒక ట్రాక్ కి తీసుకుపోయారు. అదేంటంటే ఆఫ్ రోడింగ్ ట్రాక్. ఆ ట్రాక్ లో మేము ఈ కార్ తో చేసిన స్టంట్లు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అది మనకి ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేయం 100%. కాకపోతే కొన్ని మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఏది రాళ్ళు ఉన్న రోడ్డు అండ్ మనకి ఎక్కడికక్కడ పాత్ హోల్స్ ఉంటా ఉంటాయి అవి. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఏమైనా కన్స్ట్రక్షన్ పడింది, నువ్వు అది దాటాలనుకుంటున్నావు, ఇది ఇంక్లినేషన్ ఎక్కువ ఉంది, మరి బండి పడిపోద్దా అని డౌట్స్ ఉంటా ఉంటాయి. అసలు నెక్స్ట్ లెవెల్ కిక్కాస్ వీడియో తీసినాం మేము ఆఫ్ రోడింగ్ ది. అస్సలు మిస్ కాకండి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అసలు పంచ్తో నువ్వు ఎంత హ్యాపీగా తిరగచ్చు అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఆ ఒక్క వీడియో చూస్తేనైతే మీకు అర్థమైపోతుంది మొత్తం. మనం ఇప్పుడు ఏ వెహికల్ ట్రై చేస్తున్నామంటే సిఎన్జి అయితే కానే కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో తేని ఇంజన్ మొత్తానికి తీసుకురావడం జరిగింది. 1.2 లీటర్ టర్బో పెట్రోల్. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే వెహికల్ ఉందో దీని యొక్క పవర్ నెంబర్స్ చాలా క్రేజీ అని చెప్పుకోవచ్చు. 120 హెచ్పి, 170 న్యూటన్ మీటర్ టార్క్, అది కూడా ఈ స్మాల్ సైజ్ కార్ కి. అండ్ ఈ యొక్క వెహికల్ టర్బో ఇంజన్స్ మనకి బేసిక్ గా మైలేజ్ ఇస్తాయా ఇయ్యవా అనే ఒక డౌట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూస్తే నాకు యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ 9.4 km/లీటర్ అయితే ఇస్తుంది. అది కూడా డెన్స్ టు డెన్స్ ట్రాఫిక్. మొత్తం చూడండి ఒకసారి, హెవీ ట్రాఫిక్ లో అయితే నేను ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వేరియంట్ లో మనకి ఓన్లీ 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే, 6 స్పీడ్ మాన్యువల్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఆటోమేటిక్లీ ఈ వర్జన్ లేదు. ఇంకోటి మనకి టాటా పంచ్ ఇంతకు ముందు నడిపినవన్నీ హెవీ పవర్ లాగ్, అంటే ఇరిటేషన్ వచ్చేది పాత బండి నడుపుతుంటే. ఇది అట్లా కాదు, ప్రాపర్ అసలు. అంటే బేసిక్ గా హెవీ పవర్ ఉన్న కారు అనుకొని వెళ్తుంటే నీకు ఏదైతే ఫేస్ మీద స్మైల్ వస్తుందో ఆ స్మైల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క వెహికల్ నడుపుతుంటే. ఈ వెహికల్ ని మనం దగ్గర దగ్గర 11 lakhs వరకు కొనేసుకోవచ్చు. కంప్లీట్ హై అండ్, అది కూడా టర్బో పెట్రోల్. అసలు ఎంత ఫన్ ఉందంటే వెహికల్, నువ్వు జస్ట్ ఫస్ట్ గేర్ లో హాయిగా పెద్ద పెద్ద ఎత్తులు ఎక్కియచ్చు. అండ్ స్పీడ్ బ్రేకర్లు అయితే ఆటోమేటిక్ గా క్లచ్ మీద తీసేసుకుంటుంది. అండ్ వన్స్ ఒక్కసారి కానీ నీకు ఖాళీ రోడ్ దొరికితే నెక్స్ట్ లెవెల్ డ్రాగ్ చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి, నేను సెకండ్ గేర్ వేసిన 23లో ఉంది. సూపర్ అంటే సూపర్ యాక్సిలరేషన్ ఇస్తుంది బండి. అసలు నడిపితే అసలు తెలుస్తుంది నేను ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నా అనేది. ఇది మాత్రము ఇద్దరికి పనికొస్తుంది. ఒకటికి స్పీడ్ గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచ్, అండ్ మాన్యువల్ లోనే నేను ఎంజాయ్ చేస్తానే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది వన్ ఆఫ్ ద కూలెస్ట్ కార్ ఈ రోజు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఏ ఒక కార్ ఇవ్వవు. అంత ప్రాపర్ గా అయితే వెహికల్ మనకి రెస్పాన్స్ ఇస్తుంది. అసలు నేను ఇందాక చెప్పాను, వా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఈ వెహికల్ ని మీరు కూడా జల్దీ నడిపేయాలి. ఇది నాకు తెలిసి మీకు విత్ ఇన్ టైం వచ్చేస్తాయి టెస్ట్ డ్రైవ్ బండ్లు కూడా. వెల్ డన్ టాటా అనుబుద్ధి అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం కార్ అయితే నేను నడుపుతా ఉంటాను, మా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. అది ఘోరమైన పవర్ ల్యాక్ బండి అది. ఇది అట్లా లేనే లేదు. అండ్ మెయింటెనెన్స్ వైజ్ మీకు తెలిసిందే, మంచి ఫ్రెండ్లీ పాకెట్ ఫ్రెండ్లీ కారే. మోస్ట్ ఆఫ్ ద టైం మనము హైవే కంటే సిటీలో ఉంటాం కాబట్టి స్టీరింగ్ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఏదైతుందో ఈజీ పీజీ, అంటే అసలు నీకు ఎక్కడ ఎఫర్ట్ పెడుతున్నా అని ఒక ఫీలింగ్ అయితే రాదు. హాయిగా ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకోవచ్చు. ఏ గల్లో కంటే గల్లోకి మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సైజు మనకి ఒక అడ్వాంటేజే, అండ్ దీని యొక్క టెక్నాలజీ కూడా అడ్వాంటేజ్. బ్రేక్ రెస్పాన్స్ కూడా చాలా ఇమీడియట్ గా ఉంది, మీకు పెద్ద లాగ్ ఏం లేదు. కాకపోతే ఒక్కొక్క కార్ది ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. నాకు ఐసీఎన్జి కొంచెం ఫాస్ట్ గా పడుతున్న ఫీలింగ్ లో ఉంటే, ఇది కొంచెం లాంగ్ ట్రావెల్ అంటే నేను కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇది యాక్షన్ కి వస్తుంది. బేసిక్ గా నాకు ఈ యొక్క టర్బో పెట్రోల్ అయితే ఓన్లీ గేర్ షిఫ్టింగ్ ఇంకొంచెం స్మూత్ గా ఉంటే బాగుండు కదా అని ఒక్క ఫీలింగ్. అలా అని చెప్పి హార్డ్ ఏం లేదు. మళ్ళీ
నీకు ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నప్పుడు సరిగ్గా పడట్లే. సో నేను దాన్ని కొంచెం ఇలా అనగానే పడుతుంది. అండ్ గేర్ షిఫ్టింగ్ అంత స్మూతెస్ట్ ఏం లేదు. ఒక 70% సారీ 80% వరకు అయితే ప్రాపర్గా ఉంది. ఇంకా బెటర్గా ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. మరి వెహికల్ కి క్యాబిన్ నాయిస్ ఎట్లా ఉంది, వీళ్ళు ఇన్సులేషన్ ఎలా చేశారు అంటే చాలా నీట్ గా చేశారు. నీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బ్లోవర్ సౌండ్ మాత్రమే ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంత సౌండ్ వస్తుందో, హెవీ సౌండ్ అన్నమాట. ఇది అంత చాలా ఎక్కువ ఉంది. ఇంజన్ సౌండ్ అవి ఏం రావు. 3 సిలిండర్ కాబట్టి నీకు ఇనిషియల్ గా నువ్వు పికప్ తీసుకున్నప్పుడు లైట్ గా వైబ్రేషన్ వస్తుంది. మన స్పీడ్ అందుకోగానే నీకు వెహికల్ అంతా వైబ్రేషన్ నార్మల్ అయిపోయి స్మూత్ గా అయితే వెహికల్ వెళ్తుంది. ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకుంటేనైతే మనకి ఏసీ మాత్రం పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. వెనక రో వాళ్ళకి కూడా మంచిగా సెకండ్ రోకి బ్లోవర్స్ ఇచ్చారు. ఏదైతే ఈ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్షన్ ఉందో వైర్లెస్ ఇట్లా కనెక్ట్ అయింది. అండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. అది కొంతమంది అంటారు 10 lakhs కార్ ఉన్నప్పుడు ఫస్ట్ మ్యూజిక్ మార్చేయాలరా అని, స్పీకర్లు మార్చేయాలరా అని. అవసరం లేదు. ఎందుకంటే కంపెనీస్ కూడా మంచి మంచి స్టాక్ స్పీకర్స్ అవన్నీ ఇస్తాయి. చాలా హాయిగా ఉంటుంది. మీరు కావాలంటే ఒకసారి వినొచ్చు. నేను ఏదైనా సాంగ్ పెడతా. సో విన్నారు కదా స్పీకర్స్ ఎట్లా పనిచేస్తున్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. అసలు ఈ కార్ కొన్నాక మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ అవన్నీ చేయించుకుంటే మనకి ఇక పెద్ద అంటే డిపెండ్స్ ఎవరి ఒపీనియన్ వాళ్ళు. ఈ సిఎన్జీలు వీటి వేరియంట్స్ అండ్ ఈ టర్బో ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రైజెస్ మీ అందరికి కావాలి కాబట్టి నేను ఇప్పుడు కూరగాయల మార్కెట్లో అరిచిన పాపం అనవసరం కన్ఫ్యూజ్ చేసేస్తున్నట్టు అవుతుంది. నేను కంప్లీట్ స్క్రీన్ లో బ్యానర్ వేసేస్తా, ఒకసారి చెక్ చేసుకో. అండ్ ఎవరైనా కొత్తగా కానీ కార్ కొనాలి అనుకుంటున్నారు, 10 lakhs లోపలనే కొనుక్కొని మంచి పవర్ తో కావాలనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ బండి. అది కూడా కొత్తది ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు. మీలో ఎవరెవరికి ఈ యొక్క కార్ నచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మన ఓవరాల్ రివ్యూ చూసే ఉంటారు, డ్రైవ్ చూసే ఉంటారు కదా, దాంట్లో మీకు ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తే కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవకాశం ఉన్నప్పుడు కొంచెం ఇంకొంచెం డీటెయిల్డ్ గా మాట్లాడేసుకుందాం.